జీవకోటిని ఉద్ధరించడానికి ఇది చేశాడు. అనేక కోట్ల జీవరాశి అంధకారంలో ఉండగా వాళ్ళకొక మార్గాన్ని తన వద్దకు మళ్ళీ తిరిగి రావడానికి మార్గాన్ని నిర్ణయించడం కోసమే ఈశ్వరుడు సృష్టిని చేశాడు. సృష్టించడం అంటే ఏంటంటే పాంచభౌతికమైనటువంటి దేహాలని జీవులకు ఇవ్వడం, ఆ దేహంలో ఆ జీవుడు మనోబుద్ధి చిత్త అహంకారాలతో దేహాత్మభావనతో దేహాభిమానంతో జీవించడం, తద్వారా పాపము పుణ్యము చేయడం, పాపఫలము పుణ్యఫలం పొందడం, తద్వారా ఇందులో ఆనందం లేదని ఒకనొక నాడు పరిణామ దశలో తెలుసుకోవడం, ఏది కోరదగింది ఎలా పొందాలది అని పెద్దల దగ్గరికి వెళ్ళి అడగడం, వారు బోధిస్తే ఆ మార్గంలో వెళ్ళడం, ఇవన్నీ కూడా పరిణామ దశలు. సాంఖ్యంలో జీవుడు అపరిణామి అని ఉంటుంది. ఆ జీవాత్మ లోపల వస్తువు ఏదైతే ఉన్నదో దాని స్వతసిద్ధంగా ఏదైతే దాని నిర్మాణం ఉన్నదో అందులో మార్పులు రావు. మరి ఏమిటి పరిణమించేది? పశువుగా ఉన్నప్పుడేమో ఒక అనుభవం, పక్షిగా ఉంటే మరొక అనుభవం. పశువుగా ఉంటే తన బిడ్డ ఆ గడ్డి తిని అలా కొడితే చెప్పిన పని చేయడం, మళ్ళీ గడ్డి పెడితే తినడం, ఇంతే పాపం తెలుసు. పక్షి తర్వాత మానవుడు, అనాగరికుడైన మానవుడు క్రూర స్వభావం, అందరినీ చంపుకు తినడం అనే రెండు స్వభావంతో పుట్టాడు. ఒకరిని చంపుకు తింటే ఆ చచ్చిపోయిన తన చేతిలో చనిపోయిన వాడికి ఒక అనుభవం వీడికి లేదు కదా, కాబట్టి ఆ అనుభవం వీడు మళ్ళీ పొందాలి. ఉత్తర జన్మలో అదే పొందుతాడు చంపగలడం చేత. ఇది వైజ్ఞానికమైనటువంటి పెరుగుదల. ఇందులో ఏది వృధా లేదు. అయ్యో ఏమిటి ఈశ్వరుడు అనుగ్రహస్వరుడు అంటారు కదా, అయ్యో అంత ముద్దుగా లేడి పిల్ల ఆడుకుంటుంటే పూలు వచ్చి దాన్ని నిష్కారంగా కదా చూడలేకపోయామండి, దయామయుడు ఈశ్వరుడు అంటారు. ఒక మాట ఆలోచించండి, ఇప్పుడు ఈ చంపబడిన ఈ లేడిపిల్ల పూర్వజన్మలో ఆ పులే కావచ్చు కదా, చంపబడంలో ఉండేటువంటి ప్రాణ దుఃఖం ఉందే వేదన ఇప్పుడు తెలిసింది దానికి. ఇది ఆ జీవుల్లో నిక్షిప్తమై ఈ విజ్ఞానం ఉత్తర జన్మకి సాధు. ఇలాగ ప్రతి జీవుడు కూడా ప్రాకృతమైన శరీరంలో అనుభవం చేతనే పెరుగుతున్నాడు. అనుభవం లేని పెరుగుదల ఎవరికీ లేదు. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకరు సొమ్ము దగ్గరం చేసిన వాడు పోగొట్టుకుని వాడి దుఃఖం వెంటనే వాడి గుర్తించడు. తన సొమ్ము పోయినప్పుడే తెలుసు. తస్కరాణాంపతయ నమో నమః అని చెప్పి ఈశ్వరుని దొంగలకు నాయకుడు అంటున్నామే. దొంగలకు నాయకుడు ఏంటంటే ఈశ్వరుడు అంటే అనుభవం మనకి ఇచ్చేవాడు. మనం పోగొట్టుకున్నది ఏంటంటే పూర్వం మన దొంగిలించిందే. ఇది ఈశ్వరుడు అనుగ్రహం. జీవకోటి మీద అపారమైన అనుగ్రహంతో ఆయన ఇలా పరిపాలిస్తున్నాడు. కాబట్టి అత్యంత కూడా ఆయన అనుగ్రహ విశేషం. అనుగ్రహం, అందుకని అనుగ్రహం అని పేరెట్టారు దానికి. తిరోధానకర అనుగ్రహం. అనేక బ్రహ్మాండములు, అనేక కల్పములు, అనేక లోకములు పుట్టాయి మళ్ళీ ఉపసంహారం చేయబడ్డాయి. లోకాలు నాశనం చేయడం కాదు, రుద్రుడేమో ఉపసంహారకర్త. నాశనం చేయడం అంటే అందరినీ చీకాకు పెట్టి చంపేయడం కాదు. అది ఆయనకు మూడవ నేత్రం జ్ఞాన నేత్రం తెరవడం చేతనే జగత్తు వెంటనే అంతర్ధానం అయిపోతుంది. ఉపసంహారం అంటే నాశనం కాదు, కనపడకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. తిరోధానం, వారిలో లయం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ క్రియ చేయడం కోసం రుద్రుడు. ఈ విధంగా చూసేటట్టయితే అంతటా కూడా ఈశ్వరమయమైనటువంటి కర్మ, ఈశ్వర అధీనమైనటువంటి ఆయన సంకల్పంతో ఈ జగత్ అంతా నడుస్తోంది. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము. ఈ బ్రహ్మాండములు, నక్షత్రములు, గ్రహములు, సుఖాలు, దుఃఖాలు, పాపం, పుణ్యం ఇవన్నీ కూడా ఈశ్వర సంకల్పంతో. ఇలా పాపం జరగాలని సంకల్పం చేయలేదు ఆయన, ఇలా పుణ్యం చేయాలని సంకల్పం చేయడం కాదు. జీవుల యొక్క పరిణామ దశలు వాళ్ళు అనుభవించడం కొరకై పాంచభౌతికమైనటువంటి శరీరాలని, దానికి కావలసిన మనోబుద్ధి చిత్తాహంకారాలని, పంచభూతములను, జగత్తును, వృద్ధలోక అధోలోకములను, పాపపుణ్యాలను ఇచ్చేటువంటి ఆయా లోకములను, ఆయా లోక పాలకులను అంతా సృష్టించి మీరు అనుభవించండి, మీరు పెరగండి, మీకు స్వేచ్ఛ ఉంది. పాపం చేస్తారా మీ ఇష్టం, పుణ్యం చేస్తారా మీ ఇష్టం. మీలో మనోబుద్ధి చిత్తం అహంకారం బుద్ధి ఉంది కదా, చిత్తంలో ఏముంది, ఏ సంస్కారం ఉంది, ఎలా చేస్తారో చేయండి. మీరే అనుభవించి తెలుసుకో. ఆ ఈశ్వరుని మనం ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే భాగవతంలో కూడా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవించుతున్నారు. లోకం ఈ పద్యంలోనే లోకాలు ఉన్నాయి, లోకస్తులు ఉన్నాయి, లోకేశులు ఉన్నారు, లోకాన్ని పరిపాలకులు ఉన్నారు. ఇదంతా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకనాడు ఉపసంహారం చేయబడుతుంది. ఉపసంహారం చేయబడితే పెద్ద చీకటి. ఆ చీకటికి అయినప్పటికీ అతడు మాత్రం వెలుగుతూనే ఉంటాడు కర్త. తమస పరస్తాత్, ఆ మాటకు అర్థం పెంచీకటికి అవ్వల. ఆ తమస్సుకి అతను వెలుగుతూ, లోకాలు ఉన్న చోటంతా అంధకారం, లోకాలకి అతీతంగా ఉండినటువంటి ఎప్పుడు వెలిగేది ఉండదు వెలుగు అతడే ఈ శివుడు అని చెప్పి ఆ శివతత్వమే. కాబట్టి ఈ విధంగా ఆర్యులు ఏం చేశారంటే ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఈశ్వరుడు ఎవరు,
ఎవరో చెప్పితే అతడు అనుభవించి చెప్పాడా, సందేహాలు వస్తాయి. కాబట్టి తనకు ఎవరు చెప్పేవారు లేకపోతే, యోగ్యమైన గురువు దొరకకపోతే, సందేహాలు పీడిస్తుంటే ఏం చేస్తాడు? మౌనంతో తపస్సు చేస్తాడు. అదే చేశారు వాళ్ళు. అంతర్యామి అడుగుతారు, నువ్వు నిజంగా ఈశ్వరుడు ఎక్కడైనా ఉన్నాయేమో నాకు తెలియదు, ఉంటే నాలోనే ఉండాలి, నా జ్ఞానం నా లోపల నుంచి నువ్వు నాకు, అప్పుడు నాలో పుట్టిన జ్ఞానం నీ ప్రసాదం అని నేను భావించి విశ్వసిస్తాను. ఇతరుల యొక్క బుద్ధిలోంచి వాక్కులోంచి వచ్చిన మాటలలో ప్రమాణ బుద్ధి నాకు రాకపోతే విజ్ఞానంలో నేను పెరగలేను కదా. ఈ తపస్సు వల్ల వేదైతీతి వేద అని నిర్వచనం చేయబడిన వేదం పుట్టింది, వాళ్ళ బుద్ధిలో పుట్టింది. ఇదంతా ఎవరి చరిత్ర? భూలోకం చరిత్ర. స్వర్గంలో వేదాలు లేవే, తపస్సులు లేవు, స్వర్గంలో యజ్ఞాలే లేవు, దాన ధర్మాలు ఏం లేవు, పాప పుణ్యాలు ఏమీ లేవు, సుఖం మాత్రమే ఉంది. ఆ సుఖం ఎలాంటిదంటే ఏది కోరిక మళ్ళీ ఇది కావాలని ఏం మళ్ళీ కోరిక, తృప్తి. ఏ సుఖం ఉంటే మళ్ళీ కోరిక పుట్టదో అతి సుఖం. ఇక్కడ ఎన్ని సుఖాలు వచ్చినా మళ్ళీ కోరిక పుడుతూ ఉంటుంది, అది భూలోక విషయం. అందుకే దూర్జటి అవర స్త్రీల రమించిన చెడదు మోహం సిద్ధించిన ఆసక్తి. అంతేకాక ఇక్కడ భోగాలు, రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారితో అంభోజాక్షి చతరంతయాన పెరుగు భూషాదులు ఆత్మకథా బీజములు. చాలు పరితృప్తం. ఎంత బాగా మాట్లాడాడు. మహారాజులు ఆయనకి సన్మానం చేశారు, శిబికలు ఇచ్చారు అన్ని, అయినా అవి చాలు అన్నాడు. ఎన్నాళ్ళు చేసినా దానికి తృప్తి రాదు. అందుకని జగత్తులో దీనికి కారణం ఏమిటి? ఎవరు దీనికి కర్త? ఆ కర్తృత్వంలో స్వార్థమైన ఆనందమా, పరార్థమైన అనుగ్రహమా, ఇతరులను గురించిన అనుగ్రహమా? ఇన్ని విషయం చక్కగా వివరణ చేసినటువంటిది ఆర్ష ధర్మం. ఆ మహర్షులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడమే ఆర్ష విజ్ఞానము, ఆర్ష విధానము, ఆర్షము అని దానికి పేరు. రెండో పేరు వైదికము, వేద మార్గము. మూడోది అనుసరించిన వాళ్ళందరూ ఆర్యులు కాబట్టి ఆర్యుల మార్గం. అంటే ఇప్పుడు ఈ ఆర్య ద్రవిడ అనేటువంటిది అవి ఆ జాతులు అంటే ఏమీ లేవు. ఈ ఆర్ష విధానంలో జీవించడం, వేదం ఏది ధర్మం చెప్పిందో నమ్మి జీవించడం, అట్లాంటి వాడు రాముడు ఆర్యుడని, రావణాసురుడు ద్రవిడుడని, ఇది ఒక కల్పన. ఇదంతా కల్పనే. నిజంగా ఆ దృష్టిని వాళ్ళ కల్పన అంటే వాళ్ళకి అలా కనిపించింది. కానీ ఏంటంటే ఆర్యుడు ఆర్షధర్మంలో జీవించి వేద ధర్మంలో విశ్వాసం పెట్టుకుని ఇది ధర్మం, ఇది డూస్ అండ్ డోంట్స్ అంటాం, ఇది విధి నిషేధాలని తూచా తప్పకుండా పాటించిన వాడు ఆర్యుడని. అందుకనే ఆ సంస్కృత నాటకాల్లో సీత కూడా రాముని ఆర్యపుత్ర అంటుంది. ఆర్యపుత్ర అంటే చాలా ఉత్తముడైన ఉత్తమ పురుషుడు నీవు, మార్గంలో ధర్మంలో ఉండేవాడు నీవు అని చెప్పడం. మహానుభావ అంటారు. మహానుభావులను ఒక జాతి వేరే ఉంటుందా? అలా ఉండదు. ద్రవిడులు అంటే ఎవరు? ద్రవిడ దేశంలో ఉండేవారు ద్రవిడులు, ఆంధ్రదేశం అంటే ఆంధ్రుడు, కర్ణాటక దేశంలో కర్ణాటకుడు. అంతే కదా ప్రాంతీయ భేదాలు. ఇంకా తర్వాత పాశ్చాత్యుల పరిశోధన వల్ల వాళ్ళలో అందరూ ఇన్సిన్సియర్ గా మోసం చేసి అహంకారంతో తప్పుడు రాతలు రాశారని కూడా నేను అనుకోవటం లేదు. వాళ్ళు పరిశోధన చేస్తే ఆనాడు వాళ్ళకి ఏది గోచరించిందో అది రాశారు. డెలిబరేట్ గా దీన్ని కండెమ్ చేయాలనే ఉద్దేశం అలా రాయలేదు. వాళ్ళలో ఒక సత్యదృష్టి ఉంది, వాళ్ళనే ఒక తపన, దాంతోనే వచ్చారు. అనేక మంది పండితులు 4 గ్రంథాలు, 100 మంది రాసిన గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ పూర్వం నుంచి వాళ్ళ రచనలు చదివితే వాళ్ళది చాలా జెన్యూన్స్ బాగా చేశారు. మరి ఇప్పుడు మహేంద్రగారు, హరప్ప వీళ్ళు ఇవి రాకముందు, ఇవి డిస్కవర్ కాకముందు ఎంతో పరిశోధన చేశారు. ఉదాహరణకి 18వ శతాబ్దం 1750 ఆ ప్రాంతంలో అధర్వణ వేదం జర్మన్ భాషలో తర్జుమా చేశారు. ఎందుకు చేశారు? ఇందులో ఏముంది? వేదం గొప్పది గొప్పది అని చెప్పి బ్రాహ్మణులు మడిగట్టుకుని చదువుతున్నారే, వాళ్ళు చూస్తే ఫూల్స్ లా కనబట్టలేదు. చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు. ఇంత వివేకం కలిగిన వాళ్ళు దీన్ని పూజ చేస్తున్నారంటే ఏదో విశేషం ఉంటుంది. అదేమిటో తెలుసుకుందామని తెలుసుకుంటే వేదంలో ఆ డిక్షనరీ మీనింగ్ రాస్తే అర్థం అవుతుందా? మాటలు వేరు, అర్థం వేరు, మాటల అర్థం వేరు, అర్థం వెనకాల భావం వేరు, భావంలో రహస్యం ఉంటుంది. అంటే వారు రాసిన భావాన్ని కూడా తెలుసుకోదగిన దృష్టి మనలో కూడా మనకు ఒకనాడు ఉండింది. అయితే అందరికీ ఉండిందా? సరే, ఉదాహరణకి బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆ బ్రాహ్మణత్వం సిద్ధించుతా. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ వస్తువు ఎందు నిష్ట కలిగి అతడి మార్గంలో ప్రవేశిస్తే అతడు బ్రాహ్మణుడు. నమో బ్రహ్మణ్య దేవాయో బ్రాహ్మణ హితాయత అంటే ఆ విషయంలో అతడు ఉత్తముడు, బ్రాహ్మణుడు అని పేరు. అతడికి ఆ మార్గంలో వెళ్ళగా ఆ జన్మలోనే ఇంకొక 2-3 బ్రాహ్మణ జన్మలలో ఒకనాడు బ్రహ్మజ్ఞాని కావచ్చు. మార్గంలో ఉన్నాడు. అతని ధనాశ, రాజకీయ లౌల్యం, క్రూరత్వము, స్వార్థము, డబ్బు దాచుకోవడం ఇట్లాంటి గుణములకి నిషేధించబడ్డాయి కాబట్టి అందులో వెళ్ళటం లేదు.
ఐచ్ఛిక కాకపోయినా ఇది ఇలా మడిగట్టుకుని తినాలి నువ్వు, ఇంత అంటే ఇంత అంగోస్త్రమే నీకు చాలు అని అర్థం. పొద్దున్నే వెళ్ళి గోదావరి స్నానం చేయాలి నీవు, ఓ తువాలు అంగోస్త్రమే నీకు చాలు. పొద్దున్నే నీకు 3 పీస్ సూటు భోగభాగ్యాలు అవసరం లేదు, సంధ్యావందనం చేయాలి త్రికాలాల్లో. నీకు నియమం నిష్టం నీకు జన్మలో విధించబడింది. కాబట్టి విధించబడిన విధిలోనే వైరాగ్యం బలవంతాన్ని ప్రారంభంలో పెట్టారు, అందులో లీనమైపోతాడు. కాబట్టి ఇది డిసిప్లిన్ అని ఒక మాట అంటాం, డిసైపుల్ అనే మాటలు వచ్చింది అది. శిష్యుడు అంటాం డిసైపుల్. కాబట్టి ఈ డిసిప్లిన్ తండ్రికి అతడి డిసైపుల్, తండ్రి మొదటి గురువు గాయత్రి ఉపదేశం చేశాడు. నాన్న త్రికాలాలను చేయాలి, దేవతలకు తర్పణం చేయాలి, అమావాస్య పితృతర్పణం చేయాలి. మన తాతలు ఉన్నారు అక్కడ ఊర్ధలోకంలో, వాళ్ళ ఆశీస్సు నీకు కావాలి, నీకు ఆయుర్దాయం కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ భోగాలు కావు, ఆరోగ్యం, ఆయుర్దాయం, మంచి బుద్ధి, మంచి భార్య, మంచి పిల్లలు, ఇవి చాలు. ఇలా చెప్పినటువంటి సంపద ఉంది. వాళ్ళకి అగ్రగణ్యులు ఎందుకంటే గుణం చేత కానీ సమాజం మీద అధికారం చేత కాదు. సమాజం మీద సర్వాధికారాలు క్షత్రియుడివి అంటే పరిపాలకులవే. ఆ పరిపాలకుడు కూడా గురుస్థానంలో ఉండి ధర్మం జ్ఞాపకం చేసేవాడి బాధ్యత, అదే బ్రాహ్మణ ధర్మం. ఈ రాను మనకి కలి ప్రారంభానికి మహాభారత యుద్ధ కాలానికే యుద్ధంలో అస్త్ర విద్యనేమో చెప్పేవాళ్ళు గురువులు, వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. అస్త్ర విద్య కూడా ఇతడే. అప్పటి నుంచి మీరు చూశారో లేదో సంగీతం నాట్యం కూడా గురువు బ్రాహ్మణుడే. కానీ నిషేధం ఎలా ఉందంటే సంగీత కచేరీలు చేయకూడదు, నాట్యం చేయకూడదు, గురువుగా పాఠం చెప్పాలి. అంటే ఇప్పుడు మనకు భారతంలో కూడా ద్రోణుడు నేర్పడానికి పనికొచ్చింది కానీ యుద్ధం చేయటంలో నిషేధించారు. యుద్ధం నిషేధం అదే కలికి ప్రారంభం. కాబట్టి ఇప్పుడు ఆనాటికి అంతకు ముందు ఉండేటువంటి బ్రాహ్మణ జాతి, అంతకుముందే బ్రాహ్మణ ధర్మం అక్కడే మొదలైంది కిందకి దారడం. ఇంకా జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇంకోటి పూర్తిగా నశించదు బాబుది, అది ఉంటుంది. ఆర్షధర్మం నశించేది కాదు, వేదధర్మం. వేదం శాశ్వతం కాబట్టి వేదం చెప్పిన ధర్మం అశాశ్వతంగా ఎలా ఉంటుంది? అది నిత్యం ఉంటుంది. కానీ క్షీణదశ వస్తుంది, ఉచ్చదశ వస్తుంది. ఒక్క మాట బాగా వ్యాప్తి చెందుతుంది, అందరూ దాంట్లో ఉంటారు. ఆ తర్వాత అందరూ దాంట్లో వదిలిపెట్టి కొద్ది మంది అందులో ఉంటారు. నది ఎంత ఎండిపోయినా 10 అడుగులు వెడల్పు ప్రవాహం లేకుండా ఉంటుందా? గోదావరి ఎటువంటి రోజుల్లోనైనా గోదావరి అంతా ఎండిపోయిందని ఎప్పుడైనా చూసారా? చిన్న వాగు మిగులుతుంది. అలాగే ఆర్షధర్మం ఎప్పుడు ఉంటుంది. ఆర్షధర్మంలో గో బ్రాహ్మణేత అన్నారు, గో బ్రాహ్మణ గోవం భవతు అంటే గోవులకి బ్రాహ్మణులకి మాత్రం, మిగతా వాళ్ళకి అవసరం లేదని అర్థం. గోవుతో మొదలుపెట్టి పశుజాతి అంతటికి, బ్రాహ్మణుడితో మొదలుపెట్టి మానవ జాతి అంతటికి అని అర్థం తీసుకోవాలి. అలాగే పెద్దలు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇందులో పశుపక్షాదులతో సహా అందరూ స్వార్థం లేదండి, వీడి కోసమే కాదు మొత్తం. అసలు అతని ధర్మాన్ని కేర్ టేకర్, ప్రిజర్వర్, టీచర్, లెర్నర్, స్టూడెంట్, టీచర్, ఇవి ఒకరికి ఏంటి విధించబడితేనే అది నిలబడుతుంది. ఇప్పుడు కూడా వేదం ఎవరి వల్ల నిలబడింది అంటే ఆ కుటుంబాలలో వేదం ఎప్పుడు చదువుకుంటే వాళ్ళు ఇంకేమీ లేదు పాపం. ఇప్పుడు కూడా పొద్దున్నే ఆ గురువుతో గోచి పెట్టుకుని మడిగా చలిలో అయినా సరే వెడుతూ గురువు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఆ వంట పట్టుకుంది. మరి ఈనాడు కూడా లేరు. ఎవరికైనా వేదం చదువుకోవాలని కోరుకుంటే మంచిదే. మరి ఈ నియమంలో కూడా ఉండాలి. ఇలా కఠినమైన నియమంతో శాకాహారమే ఉండాలి. అమావాస్య ఆదివారం నాడు రాత్రి భోజనం చేయకూడదు, పలహారం చెప్పి తినకూడదు, ఉపవాసాలు ఉండాలి, విధి నిషేధాలు పాటించాలి. ఈ విధంగా నియమనిష్టలతో కూడుకున్న విద్యని మనం నిలబెట్టుకున్నాం. సాక్షాత్తు మిమ్మల్ని చూస్తుంటే మా అందరికీ కూడా శంభోర్మూర్తి స్థిరతి భవనే శంకరాచార్య రూపాన్నట్టుగా ఆ స్వామి దక్షిణామూర్తి యొక్క రూపంలో మాకు ఈ శివానందుల యొక్క రూపంలో ఈ భూమిపైన నడియాడుతున్నారని మా అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి తత్వం మీలో కనిపిస్తూ ఉంటుంది. మీరు పనిచేటువంటి ఆ శివానందం యొక్క గొప్ప ఏమో నా సంగతి నాకు తెలియదు, నేను సర్వసామాన్యుణ్ణి. కానీ ఈశ్వరానుగ్రహం నా మీద ఉందని నాకు తెలుస్తోంది. అర్హత కాదు, అనుగ్రహం. మీ దగ్గర మీ పాదాల దగ్గర కూర్చొని మీతో మాట్లాడడమే మాకు ఒక దివ్యమైన అనుభూతులను, ఒక అద్భుతమైనటువంటి తేజస్సును మాకు సాధిస్తుంది. ఆ చైతన్యం కనుక ఉండే రహస్యం. శివానుగ్రహం అడిగితే వచ్చేది, ఏది చేసినా వచ్చేది కాదు. తీవ్రంగా కోరుకుంటే సులభంగానే వస్తుంది. కోరికే తీవ్రంగా ఉండాలి. దానికి చేసే ప్రయత్నం యథాశక్తి. ఎవరికి బుద్ధులు సమర్థత అందరికీ సమానంగా ఉండవు కదా. చాలా సమర్థుడు చాలా ప్రయత్నం చేస్తాడు, అల్పుడు ఏమీ చేయలేడు, అస్మరాదుడు. అనుగ్రహం ఉన్న యావత్తు శరీరంతో, బుద్ధితో, వివేకంతో తీవ్రంగా కోరుకుంటే లభించేది. దేవాలయం కట్టినా, క్రతువులు చేసినా, దాన ధర్మాలు బాగా చేసినా ఈశ్వరానుగ్రహం వాళ్ళకే వస్తుంది. అంటే ఇవి చేయలేని వాడు మాట ఏమిటి? రూపాయి దానం చేయలేని పేదవాడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు పెద్ద గుడి కట్టాడు,
అన్నదానం చేశాడు. దాని పుట్టినరోజు 10,000 మందికి ఇచ్చాడు. అతడి అనుగ్రహం కలిగి ఇతడికి కలగదని అంటే ఈశ్వరుడు సమదృష్టి కలిగిన వాడేనా? సమదృష్టి కలిగిన ఈశ్వరుడికి అతడి లోపల ఉండేటువంటి చిత్తం ఎట్లాంటిది? కీర్తి కోసం చేశాడా, లేకపోతే అపారమైన ధనం మిగిలిపోయి ఏం చేయాలో తెలియక చేశాడా, లేకపోతే కొడుకులతో దెబ్బలాడి వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక దానం చేశాడా? అనేక కారణాలు. లేకపోతే అధర్ములు సంపాదించిన ధనం చాలా ఉండడం చేశాడు. ఇవన్నీ కూడా అంతఃసాక్షిగా ఉంటాడు లోపల. నేను నా బుద్ధిలో ఉండే దురాలోచనలు మీ నుంచి తప్పించుకుని చెప్పకుండా గంభీరంగా ఉండొచ్చు, కానీ లోపల చూసేవాడు ఒకడున్నాడు అంతఃసాక్షి. అతడికి తెలుసు అతన్ని ఎవరు మోసం చేయగలడు. దీన్ని మనం అంతా అంటాం కాన్షియన్స్ అంటాం. అతడు నీకు కాన్షియన్స్ ఉందా అంటే నీకు లోపల చిత్తం ఉందా? నీ చిత్తంలో నువ్వు చెప్పే మాటలు నీకు నిజమని అర్థం అవుతుందా, లేకపోతే నిన్ను ఆత్మవంచన చేస్తున్నాయేమో చూసుకో అంటారు పెద్దలు. అంటే లోపల ఒకటి పైకి చెప్పడం. దేశంలో రాజకీయ వాతావరణం, ధనాశ, ధనం, దీనికోసం ఆత్మవంచన చేసుకుని జీవించడం అనేది దౌర్భాగ్యం. అది భాగ్యం కాదు. ఆత్మవంచన లేని జీవనం ఉరిపీసినా సరే ఆత్మవంచన లేకుండా లోపల ఉన్న మాట నిష్కర్షగా పైకి చెప్పడం, రాజు ఉరిపీస్తే సంతోషంగా పోవడం, ఇది ఈశ్వర నిర్ణయం అనుకోవడం. ఇలాగ ఉన్నవాడు ఆర్షధర్మాన్ని ఇప్పటికీ గ్రంథజాలం ఉంది, బోధకులు ఉన్నారు, చెప్పేవారు పండితులు ఉన్నారు. ఇన్ని పురాణాలు మీరు చెప్పలేదా? ఎంతమంది విన్నారు? ఎందుకు విన్నారు అంత ఆసక్తితో? 500 మంది కూర్చుని ఆ పురాణం శ్రవణంలో మీ మాటలో ఆ ఉన్న విషయం అంత చిత్తశుద్ధితో చెప్పితే మాధుర్యం ఉంది అందులో. సంగీతం కంటే ఎక్కువ బాగుంటుంది. అది మంచి సంగీతం కంటే బాగుంటుంది మాట, మంచి మాట. అది మంచి శ్రవణేంద్రియానికే కానీ ఇది బుద్ధికి, చిత్తానికి రుచిస్తుంది. సత్యం అంత రుచికరమైన వస్తువు ఇంకొకటి లేదు. ఈ శైవం అనేది దానికి వస్తే ప్రస్తావనకి చాలా సనాతనమైంది. ఆర్షధర్మం ఎంత సనాతనమైందో అంటే వేదములు తపస్సులలో ఆవిష్కృతములైన కాలంలోనే శివారాధన మొదలైంది. మరి దధీచి మొదలైన మహర్షులు ఈ లోకంలో కాదు, ఊర్ధ్వలోకంలో ఎక్కడో దక్షుడు యజ్ఞం చేస్తే వెళ్ళారు. శివదూషణ చేశాడు. శివదూషణ చేసి తిరస్కారం చేస్తే శివుడు ఉన్నాడని, శివభక్తులు ఉన్నారని అర్థం అవుతుందా? శివదూషణ చేశాడంటే శివభక్తులు ఉన్నారని ఆ కాలంలో. దాన్ని కొందరు సహించలేదని. శివుడు సహించకపోవడం కాదు, ఆయన భక్తులు సహించలేదు. అది నందీశ్వరాదులు వాళ్ళు వెళ్ళి వాడిని శిక్షించారు. కానీ అంటే భాగవతంలో కూడా చదువుతున్నప్పుడు అంటే దక్షుడు ఎంత నిందించినప్పటికీ ఇంటికి వెళ్ళి పార్వతీదేవికి అంటే సతీదేవికి నిందించాడని కూడా చెప్పలేదు. అసలు వెళ్ళి వాడిని చంపేయండి, నన్ను అవమానిస్తాడా అన్నాడా శివుడు? అనలేదే. పార్వతి కూడా పెడతానంటే, దాక్షాన్ని పెడతానంటే వెళ్ళు, నీ తండ్రి చూడాలని నీ కోరుకుంటూ ఉండొచ్చు. అతడు నన్ను పిలవకపోవడం చేత మనల్ని రావద్దని అతడి ఉద్దేశం. పిలవని పేరంటంగా ఎందుకు పెడతావు అన్నాడు. పెడితే ఆవిడకి అంత క్రోధం వచ్చింది. ఎందుకు ఆత్మ లోపల యోగాగ్నితో దహించుకుంది తను. ఈ శరీరం దీనికి తండ్రి ఈతడు శివదూషణ చేసిన వాడు. ఇటువంటి తండ్రి ద్వారా నాకు సంక్రమించిన ఈ శరీరం దూష్యం. శివారాధనకి, శివసేవకు పనికిరాని దేహం ఇది. ఇట్లాంటి తండ్రి కడుపున పుట్టినటువంటి ఈ దేహంతో శివుని పక్కన ఎలా కూర్చుంటాను నేను అనడం ఇది. కాబట్టి ఈ శరీరం ఎక్కడో వదిలిపెడతాను. అది ఆవిడ యొక్క ఉద్దేశం. మళ్ళీ వెళ్ళిందా, ఒక క్షణం ఆలోచించిందా, అగ్నిహోత్రం లోపల యోగాలతో దహించుకుందా. కాబట్టి ఆ లోపల ఉండేటువంటి ఆ జీవాత్మ అంటే ఆ పరమేశ్వరి లోపల ఆమెకి దేహంతో నిమిత్తం ఏమిటి? సృష్టి అంతా ఆమె దేహమే. తానంతటా తానే ప్రకృతిలోంచి దేహాన్ని సృష్టించుకుంది. అదే పర్వత రాజపుత్రిగా అన్నాం. అక్కడ ఏదో వాళ్ళు 9 మాసాలు మోసుకున్నట్టు పురాణాలు కథలు ఏదో చెప్తారు. కానీ మీరు హిమాలయ పర్వతాలు, నేను జాగేశ్వరం క్షేత్రం వెళుతూ ఉంటాను. ఇప్పుడు ఆల్మోడాకి వెళితే అక్కడి నుంచి 35 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడ పార్వతీదేవి తపస్సు చేసిన చోటది. అది కూడా నిక్షిప్తంగా ఎవరు చూడలేదు దాన్ని. నేను 40-30 ఏళ్ళ నుంచి ఈ మధ్యన చాలా మాటలు అక్కడికి వెళ్ళి అక్కడ చూశాను. అక్కడే ఒక శివలింగం అయితే చాలా పురాతనమైంది. 1012 సంవత్సరాలు శివారాధన జరుగుతుంది. అక్కడ విశేషం ఏంటంటే అది జాగేశ్వరం అంటారు. జాగృతినిచ్చేదని అర్థం. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల పైకి ఎక్కితే వృద్ధ జాగేశ్వరం అంటారు. వృద్ధ జాగేశ్వరం నుంచి కైలాస పర్వతం డైరెక్ట్ గా కనపడదు. కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళితే కనపడదు, దూరలిచ్చే దాన్ని సరిగా చూడగలుగుతాం. పర్వతం యొక్క రూపం దాని పాదం దగ్గర చూసినట్టు చూడగలమా? మనం ఎంత ఉన్నాం, పర్వతం అంత ఉంది. కాబట్టి ఎంత దూరం నుంచి చూస్తే పర్వతం సమగ్రమైన రూపం కనపడుతుందో అంత దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది అక్కడ తను పుట్టి తన ప్రకృతిలోంచి నిర్మాణం చేసుకుని శివుని గురించి తపస్సు చేసి తన తపోబలంతో శివుని చేరింది. కానీ ఒక తండ్రికి బొడ్డగా పుట్టి తండ్రికి దానం చేస్తే అక్కడికి వెళ్ళడం కాదు. అది గొప్పతనం. అందువల్ల ఆ పార్వతి ఎలాగ ఆయన దగ్గర చేరిందో నా తపస్సు చేత, నా భక్తి చేత, నా శక్తితోనే నేను శరీరం నిర్మాణం చేసుకుని
ఈ భూమి మీద పుట్టి కైలాసంలో నీ దగ్గర చేరతాం. ఇలా చేరిందంటే మనందరికీ ఆ మార్గం చూపించదు అన్నమాటే కదా. ఇక్కడ పుట్టొచ్చు, భౌతికమైన శరీరమే కావచ్చు, నశించే శరీరమే కావచ్చు, అయినా ఆమె వెళ్ళేమంటే ఆమె మన గురువు. ఆ మార్గంలో చూపించింది ఆవిడ యాగేశ్వరం. ఇలాగా ఈ శైవం గురించి ఎంత సనాతనమైందంటే వేదం పుట్టినప్పుడే పుట్టింది అది. దధించి వాళ్ళందరూ మహర్షులు అందరూ కూడా శివదోషణ చేస్తారా, అతను పరమేశ్వరుడు అని చెప్పి ఆయన తిట్టారు. విష్ణువాదులు ఎందుకు వచ్చారు మరి యజ్ఞానికి? ఆహూతులైన దేవతలు ప్రజాపతి కాబట్టి అతడు పిలిస్తే రావాలని ఒక ధర్మాన్ని అనుసరించి వచ్చారు, కానీ అతడు చేసిన పనిని ఆమోదించి కాదు, బయటకు ధర్మం. అశ్మదాదులు ఆ యజ్ఞం చూడడానికి వెళ్లే వాళ్ళు భూలోకంలో అనాహుత ఆధారంగా చేయరు, పిలవకపోయినా యజ్ఞం చూడడానికి వెళ్ళాలన్నారు. పెళ్లికి 2 మాటలు పిలుస్తూనే వెళ్ళాలన్నారు, మామగారు ఆహ్వానిస్తూనే వెళ్ళాలి అత్తవారింటికి. ఇవన్నీ నియమాలు. ఆయన చేసిన యజ్ఞం భంగమైంది. అతడు అప్పుడే వెంటనే అతన్ని శిరఛేదం జరిగినట్టు కాదు. పురాణంలో ఇంకొక గాథ ఉంది. నీవు మళ్ళీ భూలోకంలో పుడతావు, దక్షిణవి కనకల క్షేత్రంలో నీవు యజ్ఞం చేస్తావు, అప్పుడు కూడా నన్ను ఈ విధంగానే తిరస్కరిస్తావు. ఈ దాక్షాయణి శరీరం వదిలిపెట్టిన దాక్షాయణి నన్ను మళ్ళీ పార్వతిగా నన్ను చేరుతుంది, మేమిద్దరం వచ్చి మీ యజ్ఞం చూస్తాము, అప్పుడు నేను శాశ్వతంగా శిక్షిస్తాను, నీకు శివజ్ఞానం ఇస్తానని చెప్పినట్టు కూడా. కనకల్ అంటే ఈ హరిద్వారంలో నదికి మనం దాటి ఉంటే ముందర బయట నుంచి వచ్చి మనం నది దాటి లోపల హరిద్వారం పెడతాం. దాటల ముందు మన కుడి చేతితో పేరు, ఆ స్థలం పేరు కనకల క్షేత్రం. శైవం చాలా ఈ సనాతనమైన శైవం ఎంత సనాతనమైందంటే ఈజిప్టులో ఉంది, మెసొపొటేమియాలో ఉంది, మాయన్ సివిలైజేషన్ లో ఉంది, ఇండోనేషియాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఇక్కడక్కడ లేదు ప్రపంచంలో. ఉదాహరణకి చరిత్ర పరిశోధకులు ఒక తమాషా చెప్తారు. ఈజిప్ట్ ఉంది కదా, నైలు నది ఉంది, దాని నీలా నది అసలు దాని అసలు పేరు. టైగ్రిస్, యూఫ్రటీస్ 2 నదులు ఉన్నాయి అక్కడే ఆ దేశంలో. మెసొపొటేమియా అంటే ఏమిటి? ఇరాక్ ఉంది కదా, ఇరాక్ లో కొంత భాగం మెసొపొటేమియా. ఇరాన్ లో ఉత్తరాన, పశ్చిమోత్తరాన సంస్కృత భాష మాట్లాడేవారు. అక్కడి నుంచి సంస్కృత దగ్గరికి వచ్చి వీళ్ళు భావించడానికి కారణం అది. నేను అలా అంటం లేదు. ఇక్కడి నుంచి ఆర్యులు అటు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చారు, అక్కడ సంస్కృత భాష మాట్లాడేవారు. యజ్ఞములు అక్కడ ఉండేవి. ఈ పార్సీలు మొదలైన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళది ఆర్య మతమే. ఇప్పుడు కూడా దేవతలను ఆరాధిస్తారు. ఈ టైగ్రిస్ అంటే త్రిగిరీష శబ్దం, అది 3 కొండలు కి అధిపతి. త్రిగిరీష, ట్రైగిరీష్ అయింది, టైగ్రిస్ అయింది. ఇవి ఎన్నో అంటే మన భారతీయత యొక్క మూలాలు అక్కడక్కడంతా ఇక్కడి నుంచి వ్యాపించిన మూలాలు అక్కడ ఉన్నాయి. ఇది మూలం అయితే ఇది మన మూలం ఏంటంటే సరస్వతి నది ప్రాంతం. సరస్వతి ఎందుకు పేరెట్టారు? అక్కడ పుడితే అక్కడ తపస్సు చేస్తే విజ్ఞానం వచ్చింది కాబట్టి జ్ఞాన సరస్వతి అది. అక్కడ ఏమిటి? అక్కడ క్షేత్రం ఏంటి? పరమేశ్వరుడు అక్కడ ఆ మహాపర్వతంలో ఉన్నాడు, కైలాసగిరి. దాని కింద ఆ ఈశ్వరుని ఆరాధించే బ్రహ్మదేవుడు. సరస్సు ఉంది కదా, మానస సరోవరం అంటే ఎవరి మానసం? అది బ్రహ్మ మానస సరోవరం కదా. బ్రహ్మ మానస సరోవరం బ్రహ్మపుత్ర, దాంట్లో చూసిన బ్రహ్మపుత్ర, పత్ని సరస్వతి. ఇది ఆర్యుల ప్లేస్. అక్కడ ఉంది. అక్కడ ఏదోలు అక్కడ తపస్సు పుట్టాయి, ఇక్కడికి వచ్చాయి. అక్కడి నుంచి ఆర్యావర్తం వాళ్ళు ప్రవర్తించి తిరిగిందంతా ఆర్యావర్తం. ఇంద్ర పర్వతం దక్షిణానికి వేదం ఎప్పుడు వచ్చిందని ఎవరు చెప్తున్నారు? నాకు ఒక గెస్ట్ వర్క్ చేశాను. విశ్వామిత్రుడు తన కుమారుల్ని వెళ్ళండి, అనార్యులుగా వెళ్లి జీవించండి అని అన్నాడు. అంటే శాపం అంటే మీరు భ్రష్టులు అమ్మని కాదు, ఆ మాట అందులో లేనే లేదు. వాళ్ళ ద్వారా ఇక్కడ వ్యాప్తి చెందింది వేదమతం. మహర్షులు బ్రహ్మర్షులు ఏ పని చేసినా కోపం వచ్చి తిట్టినా అందులో లోకానికి మంచి జరుగుతుంది. సరే, ఇలాగా ఈ శైవ మతంలో విశేషం ఏంటంటే కాశ్మీర శైవం ఉంది. మనం రోజు శివుడి రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. రుద్రంలో చెప్పినదంతా కూడా రుద్రుని యొక్క వర్ణన. నమస్తే రుద్ర మన్యవ ఊతవత ఈశవే నమ. కోపానికి నమస్కారం. సరే, అంతా అయింది. అయినా నీ ధనుస్సు ఉండే శత్రువుల మీద ప్రయోగించు, మమ్మల్ని చల్లగా చూడు. అది 2వ మాట. తర్వాత నమో హిరణ్య బాహవే సేనాన్య జిజాంచపతయ నమో నమ. 1000 బంగారు బాహువులతో 10 దిక్కులని పరిపాలించేవాడు ఎవరు? సూర్యుడు కదా. పొద్దున్న కిరణాలు అవి ఎర్రని బంగారు కిరణాలతో 10 దిశలు ఆక్రమించుకుంటాడు. ఆ సూర్యుడు రుద్రుడు కానీ అష్టమూర్తులలో ఒకడు కదా. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా వర్ణిస్తోంది. అయితే రుద్రుడు భూలోక రాశ కాదు, జగత్ కళ్యాణ హేతువైనటువంటి ఆది పరతత్వం ఏదైతే ఉన్నదో అది అతడు. అందుకని అందులోంచి పంచబ్రహ్మ సిద్ధాంతం ఒకటి ఉంది. మేము ఆ అనుసరిస్తున్న శైవ మతంలో ఎలా ఉందంటే, శైవ మతం సామాన్య శైవ మతం, వైదిక శైవ మతం 10 రకాల మతాల గురించి చెప్తోంది. కాశ్మీర శైవం ఒకటి ఉదాహరణకి. కాశ్మీర శైవం యోగం, అది మనది పూజ, నామస్మరణ, మంత్ర జపం మనది.
అక్కడ శివయోగం. అది శివయోగం అంటే అభినవగుప్తుడు 11వ శతాబ్దంలో వాడు కదా, అతడు క్షేమరాజు రాసినటువంటి వృత్తికి వ్యాఖ్య రాశాడు. ఒక మహాత్ముడికి శివభక్తుడికి స్వప్నం వచ్చింది. అతడు స్వప్న శివభక్తుడే అతను. వాడు వసుగుప్తుడు దీనికి హేతువతలు. కాశ్మీర శైవానికి వసుగుప్తుడు కారకుడు. అతడు 8వ శతాబ్దం చివరి భాగంలో పుట్టాడు. అంటే సుమారు 770 ఆ ప్రాంతంలో పుట్టాడు. 830 ఆ ప్రాంతంలో పోయినాడు శివభక్తుడు. అతడు స్వప్నం వచ్చింది, అయినా నీవు ఈ పక్కని ఒక పర్వతం ఉండేది, హరవనం అనేసి దానికి పేరు. అక్కడ చిన్న వాగుంది. ఈ హరవనంలో మహాదేవ పర్వతానికి వెనకాల అవతల ఒక గుహ ఉంది. ఆ గుహలో శిలల మీద శివసూత్రములు రాసి ఉన్నాయి, అక్కడ వెళ్ళి తెచ్చుకోని చెప్పాడు శివుడు వసుగుప్తుడికి. ఆ వసుగుప్తుడికి ఆ స్వప్నం రాగానే పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ గుహలో శిలల పైన సూత్రములు చెక్కబడి ఉన్నాయి. అవి లభించే అతనికి అవి రాసుకున్నాడు. అవి శివసూత్రములు. ఆ శివసూత్రములంతా కూడా శివయోగాన్ని చెప్పే సూత్రములే. అద్భుతమైనటువంటి శివభక్తితో శివపారమ్యాన్ని సిద్ధాంతం చేస్తుంది. ఆ చేసినటువంటి తర్వాత పూజ మొదలైనవి కాదు, నీవు శివయోగంలో ప్రవేశించు, డైరెక్ట్ గా వెళ్ళగలండి, శివానుభూతి కలుగుతుంది అని చెప్తుంది. అసలు కాశ్మీర శైవం నిజంగా మన శైవం యొక్క మూలాలన్నీ కూడా కాశ్మీరంలోనే ఉన్నాను నా నమ్మకం. ఎందుకంటే కాశ్మీరం యొక్క గొప్పతనం ఈ సరస్వతి నదిని పర్వత పాదములకు సమీపంగా ఉండేటువంటి మహాక్షేత్రం. అది ఆర్యావర్తానికంటే ఇంకా ఉత్తరంలో ఉంది. ఆ తపోభూములకి దగ్గరగా ఉన్నది. ఇది లౌకికమైనటువంటి ఆరాధనా విధానాలు ఇవన్నీ వచ్చాయి. ఆలయం తర్వాత వచ్చింది, కానీ శివారాధన కొత్తది కాదు, అది పాతది. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు శైవంలో సాత్వికత ఉండదు అని. వ్యాసుడు 18లో 10 పురాణాలు శివపరంగా రాశాడు. ఆ పురాణములు జాగ్రత్తగా చదివితే ఇప్పుడు ఎందుకు మొదటి అనువాకంలోనే శివుడికి పరాక్రమ యుద్ధానికి తరలి వెళుతున్నట్టుగా వర్ణించబడ్డాడు. ఎవరి మీద యుద్ధం అసలు ఏమన్నా అందులో చెప్పారా? యుద్ధానికి వెళుతున్నట్టు నమస్తే రుద్రమన్యవో అని ఆ క్రోధానికి నమస్కారం అని చెప్తున్నాం కదా. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? నా శత్రువుల మీద. నేను శివభక్తుని కాబట్టి నాకు ఇంకోరంటే గిట్టదు కాబట్టి వాళ్ళ మీద పెడతాడా? వాడిని చంపడానికి రుద్రుడు వస్తాడా? ఈ రుద్రుడు ఆగ్రహం అంతా కూడా ఈ సృష్టి యొక్క కారణంలో మనకి పంచబ్రహ్మ సిద్ధాంతం అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. సదాశివుడు ఉన్నాడు. సదాశివుడు తర్వాత కామేశ్వరి మిథునం పరమశివుడు అనే పేరుతో దాది ఉంది. అది 2వ బ్రహ్మ. 3వ బ్రహ్మ విష్ణువు. 4వ బ్రహ్మ మన చతుర్ముఖ బ్రహ్మ. 5వ బ్రహ్మ రుద్రుడు. ఈ 5గురు బ్రహ్మలు చేసిన జగత్ ఈ క్రమంగా సృష్టించబడింది. శివుడు ఆ పరశురతత్వం ఏదైతే ఉన్నదో, పరశివుడి కంటే సదాశివుడు అనేది ఏదైతే ఉన్నదో అది శుద్ధ బుద్ధ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మవే. ఇది బ్రహ్మమే, నిర్గుణమైనటువంటి ఆనంద స్వరూపమైన బ్రహ్మది. అది స్వాత్మానందంలో ఉండిపోవడం చేత దాని ఎందుకు స్పందన కానీ ఒక కోరిక కానీ పుట్టలేదు. ఒకనాడు అందులోంచి దాంట్లో ఉండే ఒక విభూతి అందులోంచి బయటకు వచ్చింది. ఆ విభూతి ఎలాంటిదంటే దర్పణం వంటిది. తను తాను అందులో చూసుకున్నాడు. తను తాను చూసుకోవడం చేత తన ఆనంద స్వరూపం అందులో తన గురించి చూసుకోవడం చేత మొట్టమొదటి సంకల్పం వచ్చింది. అంటే ఈ బిగేమ్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. నేను ఉన్నాననే విషయానికి తెలియదు అని అనుకో. అప్పుడు అలా ఉంటే వెంటనే అందులోంచి తనకి సృష్టి సంకల్పం. ఆ సృష్టి సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో అందులోంచి తనలో ఉండేటువంటి ఒక శక్తి, అది తన విభూతి, అది తన స్వభావం చెప్తుంది. ఈ కాశ్మీర శైవం ఈ పరాశక్తి ఈశ్వరునికి స్వభావం. కానీ తర్వాత ప్రకృతి వేరు పురుషుడు వేరు అనే సిద్ధాంతం అద్వైతంలో ఉంటే ఈ శక్తి లేకపోతే నువ్వు కదలలేవు ఇట్లాంటి స్తోత్రంలో శివశక్తి అది బాగుంది. అందులో దాని ఒక సందర్భంలో అది యోగ్యమైనటువంటిది, దాని సందర్భం వేరు. ఈ సిద్ధాంతంలో శక్తి శివుని యొక్క స్వభావమే, అతడి అందులో ఆనందంలోంచి వచ్చినట్టు స్వభావమే. చిదానందం అని మనం అంటూ ఉంటాం. ఆ చిదానందం యొక్క స్థితి ఇది. పరబ్రహ్మం ఉంది, అపరబ్రహ్మం ఉన్నది ఇందులోంచి జగత్ అంతా పుట్టడానికి హేతువైనటువంటి జగత్ కారణం ఏమిటంటే అతడిలోంచి బయటకు వచ్చినట్టు ఈ ప్రకృతి, ఆయన పరతత్వమైనటువంటి శక్తి అతడి అధీనంలో ఉంది. ఈ జగత్ అంతకి నిర్మాణ కారణమైనటువంటి శక్తి ఎవరి అధీనంలో ఉంటే శివుడిదే. అది అతడి అధీనం మాత్రమే ఉంది కాబట్టి శివుడే పారమ్యం. కానీ శివుడిని మనం అంటున్నాం, దాన్ని ఆనంద స్వరూపం అది. కాబట్టి అతడి అధీనం ముందు ఉండేటువంటి పరాప్రకృతి ఈ శక్తి మనం ఆరాధించే లలితాహాసం తీసుకోండి. మేము ఇప్పుడు ఆరాధించేటటువంటిది శక్తి విశిష్ట శివాద్వైతం అని దీనికి పేరు. శక్తి విశిష్ట శివాద్వైతం, విశిష్టాద్వైతమా శక్తి విశిష్టాద్వైతం. ఈ శక్తి ఎవరిది? ఈశ్వరుడు యొక్క స్వభావము, అతడి యొక్క శక్తి. ఉపసంహారం ఎప్పుడైనా సరే అందులోకి మళ్ళీ వెళ్ళి లయిస్తుంది. ఆ శక్తిని తను ఉపసంహరించుకున్నప్పుడు ఈ జగత్తు అందులో లయిస్తుంది. అందుకే లయకారకుడైన. ఇక్కడ మొట్టమొదట తన యొక్క దర్పణంలో వలె తను తెలుసుకున్న కాలంలో అతడికి అందులోకి వచ్చినటువంటి 2వ బ్రహ్మ
కామేశ్వర మిథునంతో చెప్పదగినటువంటిది. కామశబ్దం చేత కోరిక అర్థం ఉంది, అందులో ద్వంద్వం ఉంది. శక్తి పురుషుడు ఇద్దరు ఉన్నారు, ఒకటే రెండు అయింది. ఇందులో సృష్టిద్దామనే కామన, సృష్టించే కామన ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇద్దరిలో వచ్చి విష్ణువు పుట్టాడు. అందుకని ఇప్పుడు మహాగణపతి స్తోత్రంలో కూడా కామేశ్వర ముఖాలకు కల్పిత శ్రీ గణేశ్వరాయనం ఇట్లాంటిది అక్కడి నుంచి పుట్టాయి దేవతలందరూ కూడా. ఈ విష్ణువు ఉన్నాడే ఈ విద్యావిద్యల యొక్క సమ్మేళనం, ఆనందమయమైనటువంటి జ్ఞానం ఉన్నది, సృష్టికి కావాల్సిన అవిద్య కూడా తన స్వాధీనం. దాన్ని మాయను విష్ణువు దగ్గరికి వచ్చాడు, దానికి మాయను మనం పేరెత్తాం, పరాశక్తిని అందులో అన్నారు. ఆతడి సృష్టికర్తను సృష్టించాడు, నాలుగో బ్రహ్మ. బ్రహ్మముఖంలో చిత్తున్నటువంటి పంచబ్రహ్మ. ఈ పరాశక్తి అందరిలోనూ మాలలో పూసల్లో దారంలాగా ఈ శక్తి ఉంది, అందరిలోనూ ఉంది. ఈ శక్తి అందరిలో బ్రహ్మ పక్కన సరస్వతి గాను, విష్ణు హృదయంలో లక్ష్మి గాను అక్కడ అలాగే ఈ అంతటా ఉంది. రుద్రుడితో రుద్రపతిని, రుద్రాణి, కాళి, భైరవి ఏమైనా పేర్లు పెట్టిన రుద్రుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఆది పరతత్వం ముందు ఏదైతే ఆనంద స్వరూపమైన వస్తువు ఉన్నదో అది సంపూర్ణంగా దాని యొక్క జ్ఞానము, దాని యొక్క విజ్ఞత ఈ రుద్రునిలో ఉండడం చేత, సృష్టి కారణమైన వస్తువు ఈ రుద్రులో ఉండడం చేత రుద్రుడు ఉపసంహారకర్త అయ్యాడు. వీళ్ళందరూ సృష్టికర్తలే, ఉపసంహారకర్త రుద్రుడే. ఆది వస్తువుతో సంబంధం ఉన్నవాడు అతడే ఇతడు. కాబట్టి అందుకని విరాగి, అంతర్ముఖుడు, ధ్యానమగ్నుడు, నిర్వికారుడు, ఏ ప్రకృతిని దేని చేత చూచేవాడు కాదు. శివ పురాణం అనేక గాథలు చెప్తుంది. ఈ రుద్రుడు చేసేటువంటి పని అంటే ఉపసంహారం. అంటే ఈ యుద్ధం ఎవరి మీద? సృష్టి మొదలైన తర్వాత, బ్రహ్మదేవుడు చేస్తున్న సృష్టి మొదలైన తర్వాత ఈ యథాపూర్వ కల్పయుక్తం ఒకటి ఉంది కదా, పూర్వకల్పంలో జగత్తుని మళ్ళీ పునఃసృష్టి చేసినప్పుడు అందులో ఉండే అవిద్య, దాంట్లో ఉండే దుర్మార్గాలు, అజ్ఞానం కూడా ఇందులో కూడా వచ్చింది. అప్పుడేమో ఆ అసంపూర్ణ స్థితిలో ఉండే జీవులు మళ్ళీ అజ్ఞానంతో మళ్ళీ ఇందులో పుట్టడం చేత సృష్టి నిరోధక శక్తులు అయ్యాయి. ఈ నిరోధక శక్తులను సంహరించడం కోసం రుద్రుడి ఉద్యోగం. అందుకోసం వాళ్ళ మీద యుద్ధం కానీ నా శత్రువుల మీద కాదు, ఎవరి శక్తుల మీద కాదు. దానికి లౌకికమైన వినియోగం మాత్రం ఆ శత్రువు దేశానికి అరిష్టం వస్తే ఇది చేయండి, దీనికి మూలం అది. అందువల్లనే సృష్టి నిరోధక శక్తులు, జ్ఞాన నిరోధక శక్తులు, ప్రకృతి యొక్క లో ఉండేటువంటి మిశ్రమ లక్షణాల చేత ఏది లోకహితమైనటువంటి కార్యమో దానికి విరోధించేటువంటి శక్తులు ఏవో ఉన్నాయో వాటిని నిగ్రహించడం కోసమే అతడు యోధుడు. దాన్ని వీళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా అదే హర మహాదేవ్ అని చెప్పి నలుగురిని చంపారనుకోండి, రుద్రుడికి ఉపయోగం అది కాదు కదా. వీళ్ళ తత్వం తెలుసుకోవాలి కదా. కానీ ఎవరికైతే పరాక్రమం అవసరమో, ధర్మ పరాక్రమం ఎవరికైతే అవసరమో, ధర్మోద్ధరణ కొరకై, ధర్మరక్షణ కొరకై ఎవడైతే యుద్ధ భూమికి వెళుతున్నాడో క్షత్రియుడు, అతలో పరాక్రమాన్ని ఇచ్చే శక్తి ఇందులో ఉంది. అందుకని మహాదేవ శబ్దం ఉచ్చరిస్తూ యుద్ధ పరాక్రమం ఎవడితే నిజమైన పరాక్రమం అతడికి వస్తుంది. ఇదం బ్రాహ్మణికం శాస్త్రం చెప్తున్నారు. అంతర్ముఖుడు అయినప్పుడేమో బ్రాహ్మణం, బహిర్ముఖుడై ధర్మ సంరక్షణ చేస్తే శాస్త్రం. ప్రతి వ్యక్తిలోనూ ఈ రెండు ఉండవలసింది. కన్ను మూసుకుని ప్రపంచాన్ని చూడకూడదు, కన్ను మూసుకుంటే ఈశ్వరుని చూడాలి. కన్ను తెరిస్తే ధర్మాన్ని చూడాలి, లోకాన్ని చూడాలి, దాని కర్తవ్యాన్ని చూడాలి. ఈ విధంగా ఎప్పుడైతే బ్రాహ్మణం అంటే ఏ విద్య శాశ్వతమైన, ఆనందదాయకమైన, అందరికీ క్షేమాన్ని ఇచ్చేటటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని రక్షించడం వరకై శాస్త్రం. ఆ శాస్త్రమే రుద్రులో ఉందని నిరూపిస్తుంది వేదం. ఇప్పుడు మన సంస్కృతి పైన, మన యొక్క సంప్రదాయాల పైన మొదటి నుంచి విధర్మీయుల యొక్క దాడి బాగా జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. కోట్లాది జనుల చేత పూజించబడేటువంటి అర్చావతార స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఇలా దాడి చేస్తూ ఉంటే శక్తివంతులైనటువంటి దేవతలు తమ యొక్క ఆలయాలను ఎందుకు కాపాడుకోవచ్చు? ఆయన ఆలయం ఆయన రక్షించుకోలేడా? మనం భక్తి చేత బాహ్యంగా ప్రతీకోపాసనకు మనం దాన్ని ఆలయం కట్టుకుని ఉత్సవాలు చేసుకుంటూ, మొక్కుకుంటూ, ఆపద మొక్కుకుంటూ నేను వాడుకోవడానికి. అసలు ఆలయం ఎందుకు పుట్టిందంటే బ్రాహ్మణుడు ఉన్నాడు, వేదం ఉంది, అగ్నిహోత్రం ఉంది, ఇంట్లో హాయిగా అన్ని చేసుకుంటాడు. అతడు కూడా ఏదో మైలా మట్టి వచ్చి 5 రోజులు మానేయాలి, 10 రోజులు మానేస్తాడు. విరామాలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి అందులో. అలా ఎప్పుడు ఏమీ లేకుండా బ్రాహ్మణుడికి మాత్రమే గ్రాహ్యమైనటువంటి ఈశ్వరారాధన. ప్రజల మాట ఏంటి? వాళ్ళ పార్టిసిపేషన్ అనండి. వాళ్ళకేం సంబంధం లేదా? సమాజం చాలా చిన్నదైనప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆదరించే రక్ష తీసుకుంటే సరిపోయింది. చిన్న సమాజం, కోట్ల కొద్ది ప్రజలు పెరిగి దేశం అంతా విస్తారం అయినప్పుడు ప్రజలందరి కోసం అవసరమైంది ఏంటి? అందుకని నేను అంటాను, ఆ యజ్ఞ వేదికలోంచి ఆలయం పుట్టింది. అతడి యజ్ఞవేది అతడిది,
అందులోంచి వచ్చిన ఆలయం అందరిది. అందరికి కూడా ఈ దేశం ఏదైనా రాజు కావచ్చు, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు కావచ్చు, ఆ చివర నాగలి పట్టుకు దున్నే పేదవాడు కావచ్చు, అందరూ ఒకే లైన్ లో ఒకే ప్రసాదం తీసుకుంటారు. నివేదన చేసిన ప్రసాదం అందరూ సమానంగానే ఇస్తాడు అర్చకుడు. రాజుగారికి విశేషమైన ప్రసాదం వేరే ఉండదు కదా, బ్రాహ్మడికి వేరే ఇంకొక మడి కట్టుకున్న ప్రసాదం వేరే ఉండదు, అందరికి అదే ఇస్తారు. ఇందులో సమాజానికి సమానమైనటువంటి స్థితి సామ్యవాదం. అసలు ఈశ్వరుడు ముందర ఈశ్వరుడు ప్రసాదం తీసుకోవడంలో సామ్యవాదం ఉండాలి, అది అలౌకికమైనటువంటిది. లౌకిక విషయాల్లోనే సామ్యవాదం మనం చేయలేకపోతున్నాం. ధనం అందరికీ పంచలేకపోతున్నాం. అపారమైన ధనం ఉండి భూమి పంచుదాం అంటారు కానీ వాళ్ళ పేదరికం అలాగే ఉంది. ఇందులో నిజమైన డెమోక్రసీ ఉంది, అందరికీ యోగ్యమైనటువంటి. కాబట్టి ప్రతి పేదవాడు కూడా నెత్తిని మూట పెట్టుకుని భార్య పిల్లల్ని తీసుకుని 10 రూపాయలు ఎక్కడో సంపాదించుకొని కష్టపడి యాత్ర వెళ్లి ప్రదర్శన చేసి మొక్కుకుంటే అతడికి ఈశ్వరానుగ్రహం నోటితో మంత్రం చెప్పకపోయినా అంతర్భావంలో లోపల ఉండేటటువంటి భక్తి, శ్రద్ధ, ఆర్తి చూసి అనుగ్రహిస్తున్నాడు. నేను ఎంతో మందిని చూశాను, వాళ్ళకు వెంటనే అనుగ్రహం కలిగింది. మనకు ధూళిచెట్టి చెప్పినట్టు ఏ వేదము పఠించలు భుజగం వే శాస్త్రములు చూసే ఏ మంత్రం ఊహించే అది మాకు మీరు చెప్తుంటే స్పృహలోకి వస్తుంది. కాబట్టి భక్తి చేతనే భక్తి గమ్యం. ఈ పంచబ్రహ్మ మధ్యాభిజాయం అని ఒక మాట ఉంది ఇందులో. సదాశివ పర్యంక నిలయ అని ఉంది. ఇందాక చెప్పినట్టు అన్ని పుస్తకంలో ఒక దారం వెళ్ళినట్టు ఈ రుద్రుల్లో ఉంది, బ్రహ్మలో ఉంది, విష్ణువులో ఉంది, పరమశివుల్లో ఉంది, సదాశివుల్లో ఉంది. అందుకని నలుగురు బ్రహ్మలు, 4 కోళ్ళు, ఒక పర్యంకం సదాశివుడు. అందుకని గురువుని ఎప్పుడు నమస్కారం చేస్తే సదాశివ సమారంభం అని చెప్పడం లేదా? సదాశివుడు నిర్గుణమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి వస్తువు. శబ్దం పురుష పుల్లింగంలో ఉండొచ్చు, కానీ పరతత్వం అది, అందులో నిర్గుణం. అక్కడ మొదలైంది ఈ గురుతత్వం. అశ్వదాచార్య పర్యంతం ఉంటున్నాం, మధ్యలో ఎంతో మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఆరాధన చేసేటప్పుడు మనం సదాశివ సమారంభాన్ని చెప్పడం చేస్తే శుద్ధ జ్ఞానాన్ని కోరుతున్నాడు బ్రాహ్మణుడు. చతుర్దశ ఫల పురుషార్థాలు అన్నారు. 4 పురుషార్థాలు గుర్తించినటువంటిది ఆర్షధర్మం. అందరినీ సన్యాసం తీసుకుని వైరాగ్యంలో వెళ్ళమని ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? వైరాగ్యం అంటే మళ్ళీ వెనక్కి రాని చోటుకి వెళ్ళండి అని. సన్యాసం అంటే వెనక్కి తిరిగి చూడొద్దు. ఇక లౌకికమైన సంపదలు, కీర్తి, ప్రతిష్ట నీకు ఏం అవసరం లేదు. ఏకాకిగా అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళు. ఒకవేళ నీకు అంతకుముందు ఒక రాజ్యం ఉండొచ్చు, సంపదలు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, దేశంలో కీర్తి ఉండొచ్చు, వాటిని కూడా వదిలిపెట్టడమే సన్యాసించు. ఇప్పుడు మా అందరికీ కూడా సన్యాసం అంటే కేవలం బాహ్యమైనటువంటి కాషాయ రంగు దుస్తులు కట్టుకొని దండం పెట్టుకొని ఉంటేనే సన్యాసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లేకుండా ఉంటే సన్యాసిగా గుర్తించట్లేదు. అసలు గుర్తింపు కోరితే సన్యాసి కాడు. గుర్తింపు కోరడం ఏమిటి? ఎందుకు కోరాలి? నేను సన్యాసం కూడా ఎందుకు అనుకోవాలి? నేను అజ్ఞాని అని మీరందరూ అనుకున్నారు, నాకేమి కష్టం? దానికి సిద్ధం సంసిద్ధం, సంతోషమే, నేను అజ్ఞాని. అలాగే అది నిజమైన వైరాగ్యం. కానీ అందుకని మానయోహం చెప్పలేదా గీతలో? సర్వారంభ పరిత్యాగి అనే గీతలో ఒక మాట ఉంది. తను ఒక పెద్ద సంస్థను స్థాపించి దానికేమో పెద్ద కొన్ని కోట్లు సంపాదించి దాన్ని అందరినీ, ఇదంతా సర్వారంభ పరిత్యాగాన్ని నిర్ణయానికి సరిపోతుందా? విరాగం అంటే తనకి ఏది కావాలో తెలుసుకుంటే చాలు. తనకి ఈ లోకం ఏది వద్దు, నాకు ఈ భూమి వద్దు, ఈ జన్మ వద్దు, మళ్ళీ శరీరం వద్దు, మళ్ళీ నేను ఇక్కడికి రాకూడదు. తీవ్రమైన వైరాగ్యం ఉన్నప్పుడు. అందుకని అంత వైరాగ్యం ఎప్పుడైనా ఏ కారణం చేద్దాం ఒకవేళ వస్తే తదం ప్రవృత్తి, ఆ పగలే మళ్ళీ, ఎందుకంటే రేపు పొద్దున బుద్ధి మారుతుందేమో, ఆ పగలే సన్యాసం తీసుకో. గురువు ఎక్కడున్నాడు, మంచి ముహూర్తం చెప్పండి, నా నక్షత్రానికి మంచి ముహూర్తం చెప్పండి, సన్యాసం తీసుకుందాం. ఏం అక్కర్లేదు, అసలు వెళ్ళిపోవడమే. అలా వెళ్ళిన వాళ్ళు ధన్యులు అయ్యారు. ఇప్పటికీ ఆ రహస్యం అలాగే ఉంది. కాబట్టి ఆశ్వకర్మంలో ఈ శైవాచారం, మనమేమో శివుని ఆరాధిస్తున్నాం, రుద్రమంత్రముల్లో రుద్రునేమో వర్ణిస్తున్నాం, ఆయన బాహువులు, ఆయన పరాక్రమం అన్ని వర్ణిస్తున్నాం, జుట్టు అన్ని కూడా చేసి అభిషేకం ఏమో లింగం మీద చేస్తున్నాం. ఈ లింగం మీద చేయడం ఏంటి? మరి విగ్రహం పెట్టు చేస్తూ దానికే పూజ చేస్తూ కదా? కాదు. ఆ శివతత్వం ఏమో, సదాశివతత్వం ఏమో అందులో ఉంది. దాన్నేమో 5వ బ్రహ్మగా రుద్రుల్లో సగుణంగా ఇతడున్నాడు. ఈ సగుణ స్వరూపాన్ని వర్తిస్తూ నిర్గుణమైన సదాశివుని ఆరాధించడం పేరు లింగ పూజ. ఆ లింగాన్ని ఆత్మలింగంగా, అంటే ప్రాణలింగంగా, ఇష్టలింగంగా ఆరాధన చేసి ఒక క్రమమైనటువంటి డిసిప్లిన్తో ఆ అర్చన నిత్యం చేసుకుంటూ శివైక్యం చెందేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళమని బోధ చేస్తున్నారు. నీలకంఠ శివాచార్యుడు భాష్యాలు రాశాడు, అత్యద్భుతమైన భాష్యం రాశాడు. ఎంతో మంది శివాద్వైత సిద్ధి ఏ విధంగా దొరుకుతుందో చెప్పాడు. శక్తి విశిష్ట శివాద్వైతం అంటే నీ శరీరమే అంతా శక్తి. ఇందులో ఆ ఆకలి, దప్పిక, నిద్ర, ఆహారం తింటే అది అరగడం, మళ్ళీ ఆకలి వేయడం అంతా అందులోనే ఉంది. కాబట్టి ప్రకృతి, అందరూ ప్రాకృతులే.
తత్వాన్ని మాత్రం ప్రకృతికి అతీతమైన నిజతత్వాన్ని చేరడానికి అంతఃకరణ ఉపాసన సమీపి దాని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయాలి. అది వైరాగ్యం ఉంటేనే అవుతుంది. వైరాగ్యంలో ఏది కూడా కోరదగింది లేదని తెలుసుకోవడం. ఈ శివానుగ్రహంలో ఇందులో ఇతర దేవతలని తిరస్కరించడం కానీ విసర్జించడం కానీ లేదు. ఎందుకంటే శివుడే తన సంపూర్ణుడైతే శివేతర పదార్థం సృష్టిలో ఉండడానికి వీల్లేదు. శివుడు కాని వస్తువు ఎలా ఉంటుంది? శివుడు సంపూర్ణుడైతే. ఈ భావంతోనే విష్ణువుని కూడా ఆరాధించాలి. నేను విష్ణు భక్తుని అయితే విష్ణువు కాని సృష్టిలో మరొకరు ఉండడానికి వీల్లేదు కదా. శివాలయంలో లింగం కూడా విష్ణువే నాకు. అలా ఆరాధిస్తే విష్ణు యొక్క తత్వం అదే అనన్య భక్తి. కాబట్టి మనందరికీ ఈశ్వరుడు క్షేమాన్ని ఇవ్వాలి, ఈ భూమి బాగుండాలి. చివరిగా ఇప్పుడు మాకు అంటే పూర్తిగా మొదలేమో మేము శివానందం గురించి అడిగాము, కానీ ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నంత సేపు తెలియకుండానే ఆ శివానంద అనుభూతిని మేము స్వయంగా అనుభవించడం జరిగింది. ఒక అంటే మీ పాదాల చెంతన ఉన్నప్పుడు ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ తరంగాలు మా హృదయాన్ని ఎంతో ఆనంద పరవశంగా చేస్తున్నాయి. అతి శివానందాన్ని కలిగించినటువంటి మీ చరణములకు నమస్కారం చేస్తున్నాను. మీ అనుగ్రహం, శివానుగ్రహం. ఈ శివతత్వం అసలు ఆనంద స్వరూపం. అది శరీరానికి కలిగే దుఃఖాలు, సంసారంలోకి వచ్చి రాకపోకలు యథార్థమైనటువంటి శివభక్తితో ఆనందంలో లోపల ఉండేటట్టయితే ఆనందాన్ని ఉపాసిస్తున్నాడు శైవుడు. అదే సదాశివుడు. ఆ సదాశివుడు పంచబ్రహ్మలలో ఆది వస్తువుని అక్కడి నుంచి సృష్టి అంతా చేసిన అమ్మ దయతో ప్రేమతో అంతని సృష్టించిందని చెప్తున్నారు. అతడిలో నుంచి దానికి విమర్శ అని పేరు. ఆనందంలోంచి వచ్చేంత విమర్శ తను తాను తెలుసుకోవడానికి హేతు అయింది సదాశివుడికి. అంటే నేననే భావం పుట్టిందని అనుకోండి. తర్వాత ప్రకృతి పుట్టింది. ఈ ఆనందం అతడు స్వభావం అన్నారు. ఈ ప్రకృతిలో ఉండి ఈ జగత్తులో ఉండేటువంటి ఆనంద స్వరూపిణి అమ్మ జగన్మాత ఆనందమే ఉంది అక్కడ. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్తి కాదు, ఆనందమే ఉంటుంది అక్కడ. కోరికతో వెళ్ళినప్పటికీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆనందమే ఉంటుంది. ఆనందం నిజమైనటువంటి భక్తిలో అనుభవం కలిగేది ఆనందం. సంతృప్తి కలిగిందని చెప్పడం ఏంటంటే ఎవరి దగ్గర వెళ్ళిపోయినా నా పని అతడు చేశాడు, వెంటనే చేతిలో ఆర్డర్స్ పెట్టాడు, ఏం కావాలో తీసుకోమని, అది ఆనందం కాదు. అహేతువైనటువంటి దానికి హేతువే ఉండదు. ఈశ్వరారాధనలోనే ఆనందం ఉంది. కాబట్టి ఈ సహజంగా లోకంలో ఉండేటటువంటిది ఈ లోకంలో ఏదో దుఃఖం ఆనందం రెండు ఉన్నాయని అనుకుంటా కానీ బుద్ధుడు చెప్పినట్టు దుఃఖం ఒకటే ఉంది. ఆనందం ఉంది కదా, ఎందుకు లేదు? పుణ్యం సంపాదించుకుని మంచి భార్య పిల్లలతో సుఖంగా ఉండొచ్చు కదా అని అంటే సుఖం కోసం ఎందుకు వెతుకుతున్నారు? నేను రాశాను బుద్ధుని గురించి ఒక చిన్న గ్రంథం. అది సినిమా కూడా తీశారు. మీకు సీడీ తీసి వెళ్ళని చూడండి. ఎందుకు చెప్పాల్సిన దేశంలో హింస పెరిగిపోయిందో మాట బుద్ధుని జ్ఞాపకం చేసుకుందామని అంతే. అదేం సినిమా నాకు సంబంధం లేదు సినిమాతో. అది నేను చూడను నాకేమో లోకానికి అహింస జ్ఞాపకం చేస్తాం. ఎందుకు? దుఃఖంలో ఉంటే కదా ఆనందం కోసం వెతుకుతున్నాడు. దుఃఖం లేకపోతే ఉన్నదే దుఃఖం, అందుకని ఆనందం కోసం పరుగులు ఎత్తున్నాడు అంటాడు ఆయన. అలా రాసి. కాబట్టి మన అందరికీ కూడా ఈశ్వరానుగ్రహం చాలా అవసరం. ఈ లౌకిక ప్రపంచంలో ధనం మొదలైనవి లబ్ధి వల్ల వచ్చేటువంటి ఆనందం కాక స్వతసిద్ధమైన ఆనందం శివ దర్శనం చేత, ఆత్మ దర్శనం చేత, శివుణ్ణి మనసులో తలుచుకోవడం చేత వస్తుంది. కాశీకి వెళితే అక్కడ ఏముండదు, మహాశ్మశాని అని చెప్తాం. అక్కడ మహాశ్మశానం ఊరి చివరి శ్మశానం కాదు, జగత్తంతా పోగా మిగిలిన అప్పుడు మహాశ్మశానం. ప్రపంచం అంతా పోయింది, ఏమీ లేదు, అప్పుడు దాని మహాశ్మశానం, ఆ శూన్యానికి మహాశ్మశానం అని పేరు. అట్టి తత్వం అది ఆ కాశీ. ఆ తర్వాత మనకి ఇంక కోరిక తగిన ఏముండదు. ఎంత చూసినా మన ఎవరి మీద ద్వేషం రాదు మనకి. ఒకటి మనకు అపకారం చేస్తే వాడు అజ్ఞానంతో చేశాడు, కానీ నేను కూడా మళ్ళీ వాడిని ద్వేషిస్తే వాడి అజ్ఞానం ఆలో ఉన్నట్టే కదా. వాడిని అజ్ఞానం అన్నప్పుడు నేను వాడిని ద్వేషించకూడదు. ఈ దృష్టిలో మనుషులు ఉంటే మతం కానీ కులం కానీ ఆర్థికమైన ధనం కోసం కానీ ఏది కూడా పరుగులు స్వార్థం ఉండొచ్చు, దాంట్లో ద్వేషం అవన్నీ కూడా లేనటువంటి భారతీయత మనకు కావాలి. ఈ ధర్మ ప్రచారం దానివల్ల మీ వల్ల కలుగుతుందని మీకు అభినందనలు, మీకు నా ఆకాంక్ష అది చెప్తూ శుభాభినందనలు చెప్తున్నాను. శివరక్షతు శుభం భూయాత్.